జై భీమ్. ఒక కూలంకుషంగా ఒక ప్రెస్ మీట్ పెట్టి దీని గురించి మాట్లాడతాను. థ్యాంక్ యూ సో మచ్ మీడియా ఫర్ సపోర్టింగ్ మీ అండ్ జడ్జెస్ కూడా అట్ ది సేమ్ టైం మా శ్రవణ్ అన్న. అసలు ఆయన లేకపోతే ఈరోజు ఈ కేసు లేదు. దీని గురించి కూడా సపరేట్గా నేను మాట్లాడతాను. ఒక సపరేట్ వీడియో కాదు, ప్రెస్ మీటే పెట్టి మాట్లాడతాను. విల్ మీట్ ఇన్ ప్రెస్ మీట్. నమస్తే అండి, నేను రావణ్ మాట్లాడుతున్నాను. ఇప్పుడే 4వ బెయిల్ వచ్చింది. ఈ 4వ బెయిల్ వచ్చిన తర్వాత మళ్ళీ 5వ అరెస్ట్ టోల్ గేట్ దగ్గర పట్టుకొని ఇప్పుడు మళ్ళీ నక్కపల్లి తీసుకెళ్తున్నారు. వేంపాడు టోల్ గేట్ దగ్గర. ఒక విషయం గుర్తుపెట్టుకోవాలని ప్రభుత్వానికి చెప్తున్నా. ఈరోజు మీరు నా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. కానీ మీకు అర్థం కావాల్సింది ఏంటంటే, మీరు చంపితే నేను ఒక్కడనే చచ్చిపోతా. ప్రశ్నించే వాళ్ళు ఎవరో చావరు. మీరు రావణ గారిని మాత్రమే చంపగలరు, ప్రశ్నను చంపలేరు. గుర్తుపెట్టుకోండి. రెండో విషయం, ఇంత భయపడుతున్నారా? మీకు అర్థమవుతుందా? ఒక 500 మంది పోలీస్ ఫోర్స్ ప్రతిరోజు నా కోసం ప్రజా సమస్యలు, పబ్లిక్ అన్నీ వదిలేసి నా కోసం వాళ్ళు అహర్నిశలు తిండి తిప్పలో లేకుండా తిరుగుతున్నారు. ఎస్పీ క్యాడర్ దగ్గర నుంచి కానిస్టేబుల్ క్యాడర్ దాకా ప్రతి ఒక్కరు నాకు సెక్యూరిటీ ఇచ్చుకుంటూ తిరుగుతున్నారు. ఇదా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసేది? సిగ్గనిపించట్లేదా మీకు? అంటే ఇంకా ప్రజా సమస్యలు ఏం లేవా? నేను రేపులు చేశానా? దొమ్మిలు చేశానా? దౌర్జన్యాలు చేశానా? పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని ప్రశ్నించడం మాత్రమే నేను చేసిన తప్పు. ఈ రోజుకి 4 రోజుల నుంచి నేను భోజనం చేయట్లా, నీళ్లు కూడా ఈ రోజుకి 4 రోజుల నుంచి నేను అన్నం తినట్లా, మంచినీళ్ళు కూడా తాగట్లా. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చెప్తున్నా, మీరు చంపేస్తే పోలీస్ స్టేషన్లో చంపేయండి నన్ను. మళ్ళీ చెప్తున్నా, మీరు నన్ను చంపేస్తే పోలీస్ స్టేషన్లోనే నా పేక పిసికో, గాదే సాయి కృష్ణ హత్య జరిగింది కదా అట్లానో ఎట్లా నన్ను చంపేయండి. అంతేగాని మొత్తం వ్యవస్థని ఒక్క మనిషి కోసం ఇబ్బంది పెట్టి నా గొంతు నొక్కితేనో నన్ను చంపితేనో ఈ ప్రశ్నలు ఆగుతాయి అనుకుంటే అది మీ పిచ్చి పొరపాటు. ఈరోజు ఎక్కడికి వెళ్తే అక్కడ, అంటే ఈ రోజు బెయిల్ వస్తే ఇమీడియట్గా ఒక కేసు, రేపు బెయిల్ వస్తే మళ్ళీ ఒక కేసు. 4 బెయిల్లు ఈ రాష్ట్ర చరిత్రలో. 4 బెయిల్లు 4 రోజుల్లో వచ్చిన మళ్ళీ 5వ రోజు అరెస్ట్ అయిన ఎవడన్నా ఉన్నాడా? ఆర్గనైజ్డ్ క్రైమ్స్. జనసేన పార్టీ నియోజకవర్గాల్లోనే నేను వెళ్ళటం, అక్కడికి ఆర్గనైజ్డ్ గా గుండాలు రావటం, నా మీదకి దాడి చేయడానికి ప్రయత్నించటం, పోలీసులు పాపం అహోరాత్రులు లక్ష్మణ అనుకుంటూ నా చుట్టుపక్కల తిరగటం. ఈ ఆర్గనైజ్డ్ క్రైమ్ అంతా ఎవరు చేస్తున్నారు తెలీదా? అంటే చంపుదాం అనుకుంటున్నారు. దానికి ఇంత మరమ్మతులు ఇవన్నీ ఎందుకంటున్నా? డైరెక్ట్ గా తీసుకెళ్లి చంపేచ్చు కదా పోలీస్ స్టేషన్లో. నో, ఐఎమ్ ఆస్కింగ్ యూ, చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, నా అభిమాన నటుడైన శ్రీ పవన్ కళ్యాణ్ గారు, డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్లో చంపేయచ్చు కదా. చంపేయండి. లేదా ఈ ఆమరణ నిరాహార దీక్ష నేనే కంటిన్యూ చేసి నేనే చచ్చిపోతా. మళ్ళీ చెప్తున్నా, నన్ను పోలీస్ స్టేషన్లోనే చంపండి, లేదా నా అంతటా నేనే ఆమరణ నిరాహార దీక్ష చేసి చచ్చిపోతా. గుర్తుపెట్టుకోండి, యాజ్ ఎ లా అబైడింగ్ సిటిజన్ ఐ హ్యావ్ ఆల్ ద రైట్స్ టు ప్రొటెస్ట్. నేను నిరాహార దీక్ష చేసే హక్కు నాకుంది. ఈరోజు నాన్ బెయిలబుల్ సెక్షన్ అన్నింటిలో కూడా నన్ను జైల్లో పెట్టి ఏం సాధిద్దాం అనుకుంటున్నారు మీరు? బెయిలబుల్ సెక్షన్స్ అన్ని. సుగాలి ప్రీతి పాపను చంపితే